బ్యాడ్ స్మెల్ ఫ్రమ్ మౌత్, హాలిటోసిస్ లేదా నోటి దుర్వాసన. చాలామంది నోటి సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. కాకపోతే ఏంటంటే ఎవరైతే సెన్సిటివ్గా ఉంటారో, అంటే వాళ్ళ యొక్క ముక్కు సెన్సిటివ్గా ఉందనుకోండి, వాళ్ళ నోటి నుండి వచ్చే స్మెల్ వాళ్ళు గమనించగలుగుతారు, గుర్తుపట్టగలుగుతారు. స్మెల్ వస్తుంది, సంథింగ్ ఏదో తేడాగా ఉంది నోట్లో అని. సో చాలా మందిలో ఏంటంటే వాళ్ళ నోటి నుంచి వచ్చే బ్యాడ్ బ్రెత్, చెడు వాసన గుర్తుపట్టలేరు. అంటే అన్లెస్ పక్కన వాళ్ళు చెబితే కానీ వాళ్ళకి తెలియదు. కొంతమందికి వస్తుందని తెలిసినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే చెయ్యి ఇట్లా అడ్డు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. సో అదొక పెద్ద సిమ్టమ్ అనమాట. అంటే వాళ్ళ నోటి నుంచి బ్యాడ్ బ్రెత్ వస్తుందని వాళ్ళే డిక్లేర్ చేసేస్తారు. సో కొంతమంది ఆ విధంగా చెయ్యి అట్లా అడ్డు పెట్టుకుని మాట్లాడే వాళ్ళకి చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలో నేను ఈ నోటి దుర్వాసన గల ముఖ్య కారణాలు, సో దాన్ని మనం ఎలా నివారించవచ్చు, ఎలాంటి చిట్కాలు పాటించవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్, నా పేరు డాక్టర్ రవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెంటిస్ట్ రవి. సో ముఖ్యంగా మనకు నోటి దుర్వాసన గల కారణాలు కనుక చూసుకున్నట్లయితే మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్, అంటే ముఖ్యమైన కారణాలు ఎక్కువగా మనకి నోటి సంబంధిత ప్రాబ్లమ్సే మన నోటి దుర్వాసన గల కారణాలు ఎక్కువగా ఉంటాయి. అందులో ఫస్ట్ మనం నోటి పరంగా చూసుకుంటే అట్లయితే ఫస్ట్ ఆహారం అనమాట. సో తినే ఆహారం, మనం ఉదాహరణకి కొంతమంది ఆనియన్స్, గార్లిక్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటారు. అంటే అల్లం వెల్లుల్లి కానీ, లేదా ఆనియన్స్ తినేవాళ్ళు, లేదా ఎక్కువ స్పైసీ ఫుడ్స్, బిర్యానీస్ తినేవాళ్ళు. సో వీళ్ళలో ఏంటంటే మనకి తిన్నప్పుడు ఆనియన్స్లో ఉండే సల్ఫర్ కాంపౌండ్స్ కానీ, లేదా గార్లిక్లో ఉండే ఎలిసిన్ కాంపౌండ్స్ కానీ, ఇవన్నీ ఏమైతే అంటే బాడీలోకి ఎంటర్ అయ్యి బ్రేక్ అవుతుంది. సో నోట్లో ఎక్కడైనా ఇరుక్కుపోయింది అనుకోండి ఆనియన్స్, వాళ్ళ నోట్లో నుంచి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో ఫుడ్ పరంగా అదనమాట. సో సెకండ్ వచ్చేసి ఇంప్రాపర్ బ్రషింగ్. ఎవరైతే సరిగ్గా బ్రష్ చేయరు, కొంతమంది ఏంటంటే మంచి ఫుడ్ బాగా తింటారు, తినగానే పొక్కులించుకోరు, అలవాటు ఉండదు. సో తినేసి అట్లనే వెళ్ళిపోతారు. సో ఎవరైతే తిన్నప్పుడు ఆహారం దాన్ని సరిగ్గా బ్రష్ చేయకుండా, అంటే ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ చేయరు అనమాట. ఏ విధంగా బ్రష్ చేసుకోవాలి ఏంటి ఏం తెలియదు. సో ఏ ప్రాబ్లంకి ఏ విధంగా బ్రష్ చేయాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అది చూడొచ్చు అనమాట. సో ఇంప్రాపర్ బ్రషింగ్ చేయడం వల్ల మనకి అక్కడ ఫుడ్ అనేది ఇరుక్కుపోతుంది. ఎక్కడైతే ఇరుక్కుపోతుందో కొన్నిసార్లు ఆ ఫుడ్ అక్కడ ఇరుక్కుపోయి మనకి డికంపోజ్ అయిపోయి, అంటే కుళ్ళిపోయి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. నెక్స్ట్ మూడోది వచ్చేసి మనకి గమ్స్ రిలేటెడ్ అనమాట, చిగురులోకి రిలేటెడ్ అనమాట. సో చిగుర్ల సమస్యలు, అంటే కొంతమందికి పంట మీద బాగా గారబట్టేసి ఉంటాయి సరిగ్గా బ్రష్ చేయకపోవడం వల్ల. సో అసలు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రొఫెషనల్ క్లీనింగ్ అనేది చేయించుకోరు. సో దానివల్ల ఏంటంటే పంట పైన బాగా గారలు పట్టేసి, ఓకే, సో చిగుర్లు వాపులు వచ్చేసి, సో ఆ చిగుర్లు వాపులు వచ్చినప్పుడు మనకి స్మెల్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే చిగుర్ల వాపు ఎక్కువ వచ్చి కొంతమందికి ఆ చిగుర్ల వాపు దాటి ఎముక ఇన్ఫెక్షన్ వరకు పోయిందనుకోండి, లోపల నుంచి చీమ్లాగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ విధంగా ఆ నోటి నుంచి బాగా స్మెల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మనకి అదే చిగురు సమస్య ప్రకారం చూసుకుంటే కొంతమందికి జ్ఞానదంతం వస్తూ ఉంటుంది. ఆ జ్ఞానదంతం కనుక ఆ ఏరియాలో జ్ఞానదంతం లాక్ అయిపోయి ఉండి చిగురు బాగా ఇన్ఫెక్షన్ గురే వాచింది అనుకోండి, అక్కడ ఫుడ్ పోయి ట్రాప్ అవుతుంది అనమాట. ఫుడ్ పోయి ఇరుక్కొని ఆ ఇన్ఫెక్షన్ వచ్చి మనకి ఆ ఫుడ్ అక్కడ ఇరుక్కొని ట్రాప్ అయిపోయి అది కుళ్ళిపోయి స్మెల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది చిగురు పరంగా మనం చూసుకున్నట్లయితే. నెక్స్ట్ ఫోర్త్ టీత్ అనమాట. సో టీత్ అలైన్మెంట్ పరంగా కొంతమందికి టీత్ అలైన్మెంట్ సరిగ్గా ఉండదు, వంకర్ టింకర్ ఉంటుంది. సో వంకర్ టింకర్ ఉన్నప్పుడు ప్రాపర్ బ్రషింగ్ అనేది జరగదు అనమాట. సో ఎప్పుడైతే ప్రాపర్ బ్రషింగ్ జరగదో వాళ్ళకి అక్కడ ఫుడ్ ఇరుక్కొని గార ఫామ్ అయ్యి ఇన్ఫెక్షన్స్ మనకి స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి సందు పళ్ళు ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి ఆ సందులు ఉన్నప్పుడు ఫుడ్ పోయి ఇరుక్కొని అక్కడ కుళ్ళిపోయి ఆ స్మెల్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి పంటి పుచ్చులు అనమాట. కొంతమందికి పంటి పుచ్చులు ఉంటాయి, అంటే పన్ను పుచ్చినప్పుడు దానిపైన గుంటలాగా పడుతుంది. మనం తినే ఆహారం అందులో ఇరుక్కొని స్మెల్ వచ్చి, అంటే అది కుళ్ళిపోయి మనం బ్రష్ చేసినప్పుడు సరిగ్గా బయటికి రాక అందులో ఉండిపోయి పాడైపోయి వాసన వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి నాలుక అనమాట. సో నోటి నుంచి స్మెల్ రావడానికి ఇది ఒక పెద్ద ముఖ్య కారణం నాలుక కూడా. కొంతమంది బ్రషింగ్ చేస్తారు కానీ నాలుకని సరిగ్గా స్క్రేప్ చేయరు, అంటే టంగ్ క్లీనింగ్ అనేది సరిగ్గా చేయరు అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఈ బ్రష్ బ్యాక్ సైడే టంగ్ స్క్రేపింగ్ లాగా ఉంటుంది, ఇది చేసేసుకొని నాలుక మీద ఈ విధంగా గీస్తారనమాట. సో గీసేస్తే ఆ పోయింది అనుకుంటారు, కానీ అది సరిగ్గా పోదు. సో టంగ్ స్క్రేపింగ్ అనేది మనం స్టెయిన్లెస్ స్టీల్తో కానీ, లేదంటే బ్రాంజ్ ఇత్తడి మెటీరియల్తో తయారు చేసినవి కూడా ఉంటాయి అనమాట. సో అది చేయడం వల్ల ఏంటంటే మనకి టంగ్ క్లీనింగ్ చేయడం వల్ల దానిపైన ఎక్కువ క్రిములు ఎక్కువ ఉంటాయి పేరుకుపోయి. సో ఆ టంగ్ క్లీనింగ్ చేయడం వల్ల మన నోటి దుర్వాసన తగ్గే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ నోటి పరంగా ఇది పక్కన పెడితే నెక్స్ట్ మనం గొంతు పరంగా చూసుకున్నట్లయితే, సో కొంతమందికి ఎవరికైతే మనకి టాన్సిల్స్ ప్రాబ్లం కానీ గొంతు ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా వాళ్ళకి నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ గొంతు ఇన్ఫెక్షన్ వచ్చింది, గొంతు మారిపోయింది అంటే మనం ఒకసారి ENT డాక్టర్ కూడా కలవచ్చు అనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ సైనస్ ఇన్ఫెక్షన్స్. కొంతమందికి సైనసైటిస్ ఉంటాయి అనమాట. సో ఎవరికైతే సైనస్ ఇన్ఫెక్షన్స్
ఫ్రీక్వెంట్గా కొంతమంది కోల్డ్ టైంలో వాళ్ళకి సైనస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళకు కూడా అంతే. సో ఈ విధంగా చూసినట్లయితే మనకి హెడ్ పార్ట్ పరంగా మనకి ఇలాంటి అవకాశాలు ఉంటాయి. కొంతమంది నోస్ ఇన్ఫెక్షన్స్, ముక్కు ఇన్ఫెక్షన్స్ అయినా కూడా మనకి బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎక్కువగా మనకి బ్యాడ్ స్మెల్ అనేది ఎక్కువ నోటి ద్వారా వస్తుంది. ముక్కు ద్వారా వచ్చే బ్యాడ్ స్మెల్ అనేది మనకి సైనసైటిస్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా నెక్స్ట్ వచ్చేసి మనకి లంగ్స్ ప్రాబ్లం. కొంతమందికి ఎవరికైతే లంగ్స్ ప్రాబ్లం అంటే ఎవరైతే ఎక్కువగా స్మోకింగ్ అలవాటు హ్యాబిట్ ఉంది వాళ్ళకి ఏమవుతుంది అంటే సిఓపిడి ప్రాబ్లమ్స్ రావడం, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్, లంగ్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మనకి ఆ ఊపిరిలో కానీ నోటిలో కానీ మనకి బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువ కన్సంప్షన్ చేసుకుంటారో, మందు ఎక్కువగా తాగుతుంటారో వాళ్ళ నోట్లో కూడా ఎక్కువ స్మెల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది పక్కన పెడితే నెక్స్ట్ మనకు వచ్చేసి శరీరం పరంగా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కనుక మనకు వాసన వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటే మనకి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మనకి నోట్లోకి ఆ యాసిడ్స్ తన్నుకొచ్చి ఆ స్మెల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఎవరికైతే డయాబెటీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, డయాబెటీస్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి షుగర్ కంటెంట్ అనేది బాడీలో పెరిగిపోతుంది సరిగ్గా మెటబాలిజం అవ్వకుండా. సో దానివల్ల నోటి నుంచి స్వీట్ స్మెల్ ఎక్కువ వచ్చే అవకాశాలు లేదు. కొంత కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళలో కూడా ఏమైందంటే బాడీలో వ్యర్థ పదార్థాలు అంటే టాక్సిన్స్ ఎక్కువగా పేరుకుపోయి, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళలో టాక్సిన్స్ వ్యర్థ పదార్థాలు ఎక్కువగా పేరుకుపోయి అది బయటికి పోలేక మనకి నోటి ద్వారా అంటే బ్లడ్లో కలిసిపోయి నోటి ద్వారా మనకు అది ప్రకటితం అవుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే నోటి దుర్వాసన ఇన్ని కారణాలు ఉంటాయి. అయితే మనం ఫస్ట్ చేయవలసింది ఏంటంటే, సో ఒకవేళ మీకు స్మెల్ అనిపిస్తుంది అని అనుకోండి, టెంపరీగా మనము మౌత్ వాష్ కానీ, ఒక 5 days మౌత్ వాష్ కానీ, షుగర్లెస్ చ్యూవింగ్ గమ్స్ కానీ, ఓకే, టంగ్ క్లీనింగ్ ప్రాపర్ చేసుకోవడం, బ్రషింగ్ 2 సార్లు ప్రాపర్ చేసుకోవడం అనేది చేయొచ్చు. సో ఇది చేసిన తర్వాత కూడా మనకి స్మెల్ వస్తుందని అంటే కనుక మీరు డెఫినెట్గా మీ దగ్గర జనరల్ ఫిజిషియన్ కానీ డెంటిస్ట్ని కానీ కలవండి. సో మ్యాక్సిమం ఈ నోటి దుర్వాసన అనేది మనకి నోటి సంబంధిత ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఒకవేళ డెంటిస్ట్ చూసి చెక్ చేశారనుకోండి, సో గమ్స్ ప్రాబ్లం ఉందనుకోండి, గమ్స్ ప్రాబ్లం ట్రీట్ చేయించుకోండి. ఒకవేళ ఆ జ్ఞానదంతం సమస్య ఉంది, అక్కడ పోయి ఫుడ్ ఇరుక్కుంటుంది అనుకోండి, జ్ఞానదంతం ట్రీట్మెంట్ చేయించుకోండి. లేదా ఒకవేళ పన్ను పుచ్చు ఉందనుకోండి, పన్ను పుచ్చు సిమెంట్ ఫిల్లింగ్ చేస్తే అక్కడ పోయి ఫుడ్ ఇరుక్కోదండి. సో ఈ విధంగా మనం నోటి దుర్వాసన గల కారణాలు ఏంటి అనేది మనం ఒకసారి టెంపరీగా ట్రై చేసిన తర్వాత, ఒక 1 week ట్రై చేసిన తర్వాత తగ్గకపోతే అప్పుడు మీరు డెంటిస్ట్ కనుక చూపించుకున్నట్లయితే వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది క్లియర్గా చూసి మీకు తగు జాగ్రత్తలు ఇవ్వగలుగుతారు అనమాట. ఇన్ని రకాలుగా ఉంటుందన్నమాట మనకి నోటి దుర్వాసన అనేది. సో ఈ నోటి దుర్వాసన అనేది ఏదో ఒక వయసుకి సాధించలేము. 20 ఏళ్ళ వయసులో కూడా కొంతమంది నోటి దుర్వాసన వస్తుంది, 30 ఏళ్ళ వయసు కానీ, 40 ఏళ్ళ వయసు కానీ. సో ఎవరైతే సరిగ్గా మెయింటైన్ చేయరో నోటి క్లీనింగ్ అనేది వాళ్ళకి స్మెల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, అంటే నోటి నుంచి స్మెల్ వస్తుందని అనుమానం లేదా డౌట్స్ ఉంటే కనుక మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇటువంటి మోర్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.